యూట్యూబర్ వైష్ణవి కేసులో విట్నెస్ నెలకొంది. తన భర్త హరిబాబు ఇప్పుడు పోలీస్ సైట్లు లొంగిపోయాడు. వైష్ణవిని చంపేసినట్టుగా ఒప్పేసుకున్నాడు హరిబాబు. ఇక తమ మధ్య జరిగే ప్రతిదీ వైష్ణవి వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుందని హరిబాబు ఆగ్రహం వెలగెట్టాడు. హరిబాబుకు మరొకరితో సంబంధం ఉందని ఇంట్లో పంచాయతీ పెట్టినట్టుగా వీడియో తీసింది వైష్ణవి. అయితే వీడియోల విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ వచ్చిందని, వీడియోలు చేయవద్దని వైష్ణవిని హరిబాబు హెచ్చరించినా తను పట్టించుకోకపోవడం మూలంగానే, మరో అమ్మాయితో అఫేర్ కూడా ఉందని వీడియోలు చేయడం మూలంగానే అందుకే అడ్డుగా ఉన్న వైష్ణవిని హతమార్చాడు అని ఫ్యామిలీ ఆరోపిస్తోంది. ఆస్తి వివాదాలతో కుటుంబానికి హరిబాబు కూడా దూరంగా ఉన్నాడు. ఇప్పుడు హరిబాబు అటు వైష్ణవి పైన తను ప్రతిదీ వీడియోలు రికార్డు చేసి పెడుతుందని, వీడియోలు రికార్డు చేయొద్దని హెచ్చరించినా చేసిందని ఆయన ఆగ్రహం వెలగక్కుతుంటే, కుటుంబం మాత్రం తనకు వేరే ఒక అమ్మాయితో అఫేర్ ఉంటే ఆ అఫేర్ అడ్డుగా ఉంది వైష్ణవి అని చెప్పి అడ్డు తొలగించుకునేందుకే తన అమ్మాయిని హతమార్చాడు అని చెప్పి కుటుంబం చెప్తోంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. చంద్రశేఖర్, ఏం జరిగింది? హరిబాబుని ఇప్పుడు అరెస్ట్ చేసిన పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? హరిబాబు ఎందుకు తన భార్యని ఇంత దారుణంగా హతమార్చాల్సి వచ్చింది? మనోజ్ ప్రేమించి ప్రేమ పెళ్లిని దక్కించుకోవడానికి ఆయన ఒక్కసారి బలవన్ మరణానికి కూడా పాల్పడినటువంటి వ్యక్తి హరిబాబు. 2-3 సంవత్సరాల నుంచి పరిచయం ప్రేమగా మారిన తర్వాత వివాహ బంధంతో 8 మాసాల క్రితమే ఒక్కటైనటువంటి ఈ జంట ఇటీవల కాలంలో ఆమె వైష్ణవి అమ్మ అనేటువంటి పేరుతో సోషల్ మీడియా ఫాలో అవుతూ యూట్యూబ్ రన్ చేస్తుంది. దీనిలో భాగంగా ప్రతి అంశాన్ని, వ్యక్తిగతమైనటువంటి అంశాలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది. అప్లోడ్ చేస్తున్నటువంటి క్రమంలో యూట్యూబ్లో వీడియోలు తీయొద్దు, మన విషయాలని మీరు అప్లోడ్ చేయొద్దు అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో గొడవలు జరిగాయి. వీరి వివాహము హరిబాబు కుటుంబ సభ్యులకి ఇష్టం లేదు. ఇష్టం లేనప్పటికీ ఆయన పట్టుబట్టి సాధించి వివాహం చేసుకున్నారు. అత్త ఇంట్లోనే ఉంటున్నారు. అంటే వైష్ణవి వాళ్ళ ఇంట్లోనే చాలా కాలం నుంచి ఉంటున్నాడు ఈ హరిబాబు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తూ వస్తున్నటువంటి క్రమంలో పలుమార్లు ప్రతి అంశాన్ని పబ్లిక్ చేస్తుంది. ప్రైవేట్ గా ఉండాల్సినటువంటి పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ చేస్తుంది అనేటువంటి ఆగ్రహము వ్యక్తం చేయడం జరిగింది. అలాగే పలుమార్లు పంచాయతీ సైతం నిర్వహించారు. ఇది కాకుండా ఆస్తికి సంబంధించినటువంటి అంశాల్లో సైతం డోరీ హరాస్మెంట్ సైతం జరుగుతుంది. దీనికి సంబంధించిన గొడవలు ప్రారంభమయ్యాయని చెప్పి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. కోరుట్ల డిఎస్పీ రాములు ఆధ్వర్యంలో ఈ కేసు టేకప్ చేయడం జరిగింది. దీన్ని సమగ్రంగా విచారణ జరుపుతున్నాం. నిందితునికి కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్పేసి రాములు హామీ ఇవ్వడం, ఈ కుటుంబ సభ్యులకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే కోరుట్లలో నెలకొంది. ఎందుకంటే వైష్ణవిని అత్యంత కిరాతకంగా హతమార్చినటువంటి హరిబాబును తమకు అప్పగించాలి, లేదంటే ఉరిశిక్ష వేయాలి అని డిమాండ్ చేస్తూ పలువురు అక్కడికి చేరుకోవడం జరిగింది మనోజ్. దీనిలో భాగంగానే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. పలువురిని డివైడ్ చేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే ఖచ్చితంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం, అన్ని రకాల మేము విచారణ జరుపుతున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రాథమికంగా ఒక అంశాన్ని మనం స్పష్టం చేయొచ్చు. ప్రతి అంశాన్ని వీడియో రూపంలో చేయడము, అప్లోడ్ చేయడము, అప్డేట్ ఇవ్వడం అనేది సరైనది కాదు అనేటువంటి కోణంలో వివాదం నెలకొంది. దీనిలో కానీ హరిబాబు వీడియోలో కూడా తను కూడా యాక్ట్ చేసినట్టుగా, తను కూడా ప్రాంక్ వీడియోలో తన భార్యకి సపోర్ట్ చేసినట్టుగా ఆ వీడియోలో కనబడుతోంది. హోలీ వేడుకలు అని చెప్తున్నది వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు, తర్వాత వీడియో రికార్డ్ చేస్తున్నాడు. తన భార్యతో పాటుగా ప్రేమగానే ఆప్యాయంగానే కనబడుతోంది. ఇప్పుడు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అంటే కేవలం ఇంకొక అమ్మాయితో పరిచయం, అది నిజమేనా? వైష్ణవి కుటుంబం ఆరోపిస్తున్నట్టుగా వేరొక అమ్మాయి హరిబాబు లైఫ్లోకి రావడంతోనే హరిబాబు తన భార్యని గర్భిణి అని తెలిసి కూడా హతమార్చాడా? ఎగ్జాక్ట్లీ. గర్భిణి, 4 మాసాల గర్భిణి అని తెలిసినప్పటికీ ఇతనికి ఇతరత్ర వివాహేతర సంబంధాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే వీరు అనుమానం కాస్త పెనుభూతంగా మారింది. దీనిలో నిజాలెంత అనే దానిపైన పోలీసులు సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. ఇది ఆరోపణలు కుటుంబ సభ్యులు చేస్తున్నారు. దీనిలో భాగంగానే మరొక అంశం ఏంటంటే, కట్నం కావాలి, అదనపు కట్నం కావాలి, మీకు ఎవరూ లేరు కదా, మీ ప్రాపర్టీస్ సైతం మాకు కావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి కోణంలో సైతం వేధించినట్టుగా ఆరోపణలు చేస్తున్నారు. అంటే పలు రకాలైనటువంటి, ఒకటి వీడియోస్ ప్రతిదీ కూడా మీరు అన్నట్టుగా వీడియోలో హరిబాబు సైతం చాలా యాక్టివ్గా పాల్గొన్నాడు. దీనిలో భాగంగా అదొక అంశాన్ని పక్కన పెడితే ప్రతి అంశాన్ని అప్లోడ్ చేస్తున్నారు. ప్రతిదీ మనకు పబ్లిక్ అయిపోతున్నాం.
సరైనది కాదు. నేను బయటకు వెళ్ళినప్పుడు సైతం నాకు చాలా గిల్టీగా ఉంది, షేమ్గా ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన పలుమార్లు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరొక విషయం ఏంటంటే ఆస్తికి సంబంధించినటువంటి అంశాన్ని తేల్చాల్సిందే, కుటుంబ సభ్యులతో నేను లేను, మీ దగ్గరే ఉంటున్నాను, ఇక్కడే ఉంటున్నాను అనేటువంటి కోణంలో సైతం పలుమార్లు చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగానే గత రాత్రి మరి జరిగినటువంటి గొడవ తారాస్థాయికి చేరుకుంది. అందులో భాగంగానే ఆయన అత్యంత కిరాతకంగా హతమార్చి ఏమీ తెలియనట్టుగానే పరారయ్యారు. కట్ చేస్తే ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు అనేటువంటి అంశం మనం చెప్పుకోవచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా భర్త హరిబాబుని ప్రస్తుతానికి పోలీసు అదుపులోకి తీసుకున్నారు. సో తనకి వేరే ఒక మహిళతో వివాహితర సంబంధం ఉండడం, లేకపోతే తనతో ఉన్నటువంటి పరిచయం కారణంగానే తన భార్యని అంటే మా కూతుర్ని హతమార్చాలని చెప్పి వైష్ణవి తల్లి ఆరోపిస్తోంది. వైష్ణవి తల్లి అక్కడ పెద్ద ఎత్తున రోధిస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో వైష్ణవి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, ప్రతిదీ వీడియోలు చేసి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం కూడా ఇది నాకు నచ్చడం లేదు అని పదే పదే వారించినా ఏమాత్రం వినకుండా హెచ్చరించినా ఇంకా చేసింది కాబట్టి నాకు కోపం వచ్చిందని చెప్పి హరిబాబు పోలీసు ఏటో చెప్తున్నాడంట. ఇటు వైష్ణవి ప్రతి సందర్భంలో కూడా వీడియో రికార్డ్ చేసింది. సో అదంతా ప్రాంక్గానే కనిపిస్తోంది. దాంట్లో హరిబాబు కూడా చాలా చక్కగా నటించారు. ఆయన కూడా నవ్వుతూ పాడుతూ ఆడుతూ ఆ వీడియోలో ఉన్నాయి. సో ఎక్కడ కూడా మొహమాటంగా ఆయన ఉన్నాడు, బలవంతంగా చేసినట్టు ఎక్కడ వీడియోలో కనిపించలేదు. మరి ఏం జరిగింది తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఒక గర్భిణీ మహిళని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని గర్భిణి అని తెలిసి కూడా చాలా దారుణంగా పాశవికంగా కత్తితో పొడిచి హతమార్చాడు హరిబాబు. ప్రస్తుతానికి పోలీసు అదుపులో తీసుకున్నారు, విచారణ కొనసాగుతోంది. మాట్లాడేందుకు అంటే ఎవరు లేరు దానికి నన్ను కలుపు అందరికి చెప్తే కూడా మేము పట్టించుకోలేదు. ఏదో కోపం మీద అంటుండొచ్చు అని అనుకున్నాం. గ్యారంటీ 3 రోజులకు నేను నచ్చి తెల్లర వరకు కథ. 2 బావలు అత్త పోవడు వాళ్ళే 4 ఇంట్లో మొత్తం ఘోరంగా అంటే ఎక్కడ పడితే అక్కడ పొడిచి వాళ్ళ అమ్మ గోర్ల సుగుండది, వాళ్ళ అమ్మనే చంపేస్తాం చంపేసింది. ఆయనకి శిక్ష పడలే. మీ వల్ల కాకపోతే చెప్పు, మేము చంపేస్తాం. వాళ్ళ అమ్మ గోర్ల సుగుండది, వాళ్ళ అమ్మనే చంపేస్తాం వాళ్ళ ఇంట్లో గొడవ ఏమైందో మనకు తెలియదు. తెల్లారులే చూస్తారికి ఆల్రెడీ కోసి పారేసి పోయింది. భర్త కాలేడు కోసి పారేసి పోయింది. ఏం గొడవలు లేవు, ఏం లేవు. ఎట్లా జరిగిందో సంథింగ్ జరిగింది, కోసి పారేసి ప్రెగ్నెంట్ అమ్మాయి. వాళ్ళ ఇంట్లో గొడవ ఏమైందో మనకు తెలియదు. తెల్లారులే చూస్తారికి ఆల్రెడీ కోసి. మేము తెల్లారు లేచేసరికి ఏంటంటే మాకు అక్కడ సౌండ్లు బాగా నత్తున్నాయి. ఏమైంది చెప్పని మేము ఉరికొచ్చేసరికి ఇట్లా మీ చెల్లెని చంపి పారిపోయినా అని చెప్పని అన్నారు. మరి గట్లెందుకని చెప్పని చూస్తే మొత్తం డోర్ ఎత్తి లోపలికి పోతే ఏంటంటే బ్లడ్ మొత్తం ఉన్నది. ఇక్కడనేమో ఇట్లా హోల్ లాగా పడ్డది, మొత్తం చేతికి ఇక్కడంతా గాయం ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అయితే మాకు ఎప్పుడు గొడవ లెక్క అయితే అనిపించలేదు. వాళ్ళు పెళ్ళి ముందుగా ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు, ఏది మన పిల్లగాని ఇంటి నుండి వాళ్ళకైతే ఇష్టం లేదు. సరే లేకుండా మా పిల్లి వాళ్ళని చేసిరంటే సరే మేము చూసుకుంటాం అని చెప్పని ఈయనే ఉన్నారు. ఇక్కడనే మంచిగా ఉన్న అయిపోయింది. ఇక రాత్రి ఏదో చిన్న సౌండ్ నచ్చినట్టు గొడవ లెక్క వినిపించిందట. కరెంట్ కొట్టినా డోర్ తీయలేదు. సరే లేదు గట్నే ఉంటారు కావచ్చు అని చెప్పని చక్కగా ఉన్నారట. తెల్లారు లేసరికి ఇట్లా జరిగింది. ఇంకా మంచిగా లేచి మొహం కడుక్కుంటూ అని అంటారు వాళ్ళైతే. వాళ్ళకు పెళ్ళి అయితే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మా చెల్లి ఏంటంటే ప్రెగ్నెంట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కూడా జాలి దయాకరణ ఇవి లేకుండా ఇప్పుడు 2 పానాలు తీసిండు లోపల నా పాపని. ఇప్పుడు మా చెల్లి ఇద్దరిని చంపిండు. ఫస్ట్ ఏమో ఆయన మంచిగా ఉండే నల్లి లేకుండుకుంటా నమ్మించి దెబ్బ తీసిపోయిండు. ఇప్పుడు రాత్రికి రాత్రే ఎంత నమ్మించినా అంత నమ్మించిండు. మూగ కూడా ఉన్నాడు. మూగ ఎందుకుంటున్నావు ఇట్లా చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను.
6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU